10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నయా పైసా మంజూరు చేయలేదని విమర్శించారు. సిర్పూర్ టీ మండలంలోని బెస్తవాడ, దుబ్బగూడ, పారిగం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఒకరిద్దరు న్యూసెన్స్ క్రియేట్ చేయాలని ఇప్పుడు మీకు సమస్యల పరిష్కారం కోసం ఇంకా 3.5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉంటా. సమస్య మీరు చెప్తే నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ పక్కన కాలనీలో రోడ్లు వేయించినా, అటు బెస్తవాడలో వేయించినా, ఇక్కడ మీకు ఏమేమి రోడ్లు కావాలి, ఏం కావాలని నాకు చెప్పాలి కదా. నాకు స్థానికంగా మీకు అందుబాటులో ఉండే నాని గారి భార్య నాగమణి గారి ఫుట్బాల్ గుర్తు ఓటేయండి. తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. మీరు అడగక ముందే డబుల్ రోడ్ శాంక్షన్ చేసిన మాకిడి వరకు ఎన్ని కోట్లు తెలుసా? దానికి 51 కోట్ల రూపాయలతోటి. ఎక్కడి నుంచి కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి కాగజ్నగర్ వరకు, కాగజ్నగర్ నుంచి సిర్పూర్ వరకు, సిర్పూర్ నుంచి మాకిడి వరకు. ఇవాళ బస్ స్టాండ్ మన రైల్వే స్టేషన్ నుంచి డౌనల్ వరకు రోడ్ అయిపోయిందా? ఇంకో బీటీ ఒకటి కవరింగ్ ఒకటి బాకీ ఉన్నది. అవునా? సిర్పూర్ టౌన్ లో బస్ స్టాండ్ లేదు, దుబ్బగూడ గ్రామంలో అభివృద్ధి లేదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఎక్కడ నిధులు కావాలంటే వాటిని చెప్పే వ్యక్తి స్థానికంగా మన నాయకుడు అయి ఉంటే మనకు అభివృద్ధిలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది.